పరిగెత్తకు అందరికీ నమస్కారం. ప్రజెంట్ తెలంగాణలో ఏం నడుస్తుందంటే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు అనమాట. ఏ ఒక్క నాయకుని పెద్ద నాయకుని ఏ ఒక్క ఇల్లు కూల్చలేదు ఇంతవరకు. పాపం ఈరోజు నిరుపేదల్ని మొత్తం రోడ్డు మీద వేసిర్రు. వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిరుపేదలు రోడ్ల మీద ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఏందనేది. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్తా అసలు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన పెద్ద అన్నీ ఆక్రమించుకొని కట్టుకునే మస్తున్నాయని మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. అసొంటిది ఒక్కటన్నా చేసిర్రా? ఏది లేదు. పాపం ఏం లేని పేదలు వాళ్ళు ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళని కూలగొట్టి రోడ్డు మీద వేసి ఏం నోటీసు లేకుండా సడన్గా పోయి కూలగొట్టి అసలు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నేను ప్రభుత్వాన్ని అనట్లేదు, అసలు వ్యవస్థ ఎటుపోతుంది ఏంది అసలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు బంధు పేరు మొత్తం పూర్తి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఇంకా పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఇక రానైతే చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎవరికి వాళ్ళే యమునా తీరే అనమాట పరిస్థితి. నేను వాళ్ళని విమర్శించాలని కాదు, నేను కూడా రేవంత్ రెడ్డి ఫ్యాన్నే. బట్ పరిస్థితి చూస్తుంటే వచ్చేసారి అయితే కష్టంగానే ఉంది ప్రభుత్వం రావటం. వచ్చేసారి ఇప్పటికే పూర్తి వ్యతిరేకత జరిగింది. ఆ పేదోళ్ళ ఉసురు తగలకుండా చూసుకోండి సార్. ముందు ఆ పేదోళ్ళు వాళ్ళు బతకడానికి కూడా లేని పరిస్థితి, రోడ్డు మీద వేసిరు. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమైతే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది.